మనం గత 4 వారాలుగా ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నామండి. దాన్ని ఈరోజు ముగిస్తున్నాను. నేను మరొక నెలలో మరొక వాక్యంతో మరొక అంశంతో ప్రభు ముందుకు వద్దాం. ఈరోజు ఈ 4 వారాలు ధ్యానించిన అంశాన్ని ముగిస్తున్నాం కనుక ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందరూ దేవుని సన్నిధిలో ఉండామని మర్చిపోకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినేవారుగా ఉండాలి. దేవుని సన్నిధి పరిశుద్ధంగా ఉంది. పరిశుద్ధ స్థలం ఇది, పరిశుద్ధంగా ఉండాలి. ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు హృదయాలు తెరవండి, హృదయం తెరిచి దేవుని మాటలు ఆలకించేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాను. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తాం. ఏంటంటే, రాజు విందుకు కూర్చుని ఉండగా ఆయన పరిమళ వాసనగా వ్యాపించింది. నా ప్రియురాలు రొమ్ములో ఉన్న సువాసన నిమిషాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటిగా మనం రాజు ఎవరు తెలుసుకున్నాం. ఈ రాజు పరలోక రాజ్యంలో ఉండే రాజని, సర్వలోకానికి రాజని, సర్వభూమికి రాజని, లోకమంతటికి రాజని, సర్వ దేవతలకు రాజని విషయాన్ని నేర్చుకుంటే, ఆ రాజు పరలోక రాజ్యాన్ని విడిచి భూలోకంలో నరుడుగా, నరవతారిగా, మానవాకారంలోకి, మనుషుల మధ్యలోకి దిగి వచ్చాడు అని నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ రాజు పరలోక రాజు. ఆ రాజు తన్ను తాను తగ్గించుకొని భూలోకంలో ఉన్న మనుషులందరినీ పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, భక్తులుగా, విశ్వాసులుగా, పరలోక రాజ్య సంబంధులుగా చేయటం కొరకు ఆ రాజు శరీరం దొరుకుని భూలోకంలో జన్మించగల భూలోకంలో కూడా ఆయనకి ఏమంటే యూదుల రాజుగా పుట్టిన వాడు. ఎక్కడయ్యా? పరలోకంలో ఉండే సర్వలోకానికి రాజు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు భూలోకంలో యూదులకు రాజుగా జన్మించాడు. ఎక్కడైనా అని ఆ రాజుని గురించి లేఖనాల్లో రాయబడింది. అందుకని రాజు ఎవరంటే, నీ జీవితాన్ని, లోకాన్ని, మనుషులందరినీ పరిశుద్ధపరచడానికి ఆ రాజు భూలోకంలోకి దిగి వచ్చాడు అనే విషయాలు ధ్యానం చేశాం. రెండోది, ఆ రాజు విందుకు కూర్చుండాను. విందులో కూర్చుండాను. విందులో చాలా విందుల గురించి మాట్లాడి చెప్పాలనుకున్నాను. నేను సమయం లేదు కాబట్టి 2 మాట్లాడుకున్నామని. ఒకటేమో భార్య కొరకు విందు ఏర్పాటు చేయుట. ఎందుకు భార్య కోసము విందు ఏర్పాటు చేయబడింది? యేసు ప్రభు వారు పెళ్లి కుమారుడైతే, పెళ్లి కుమార్తెనే సంఘం. ఎక్కడ అంటే ఈ సంఘము యేసు క్రీస్తు ప్రభుల వారి కలవరి రక్తంలో కడగబడి సంఘాన్ని పరిశుద్ధ పరిచి వధువ సంఘముగా సిద్ధము చేసి, ఆత్మీయ సంఘముగా సిద్ధము చేస్తే అది పరిశుద్ధ సంఘముగా ఉంటే దాన్ని ద్వేస్తుల సంఘం అంటే ఆ సంఘాన్ని ఆయన విందుకు ఆహ్వానించాడు. భార్య కోసము విందు చేయబడింది. అందుకు ఉదాహరణ మనము ఎస్తేరు గురించి మాట్లాడుకున్నాం. ఎస్తేరు కోసం రాజు విందు చేశారు. ఎస్తేరు కోసం రాజు విందు సిద్ధము చేశారు. ఎందుకు? ఎస్తేరు సంఘానికి గుర్తయితే, రాజు యేసు ప్రభుల వారికి గుర్తుగా ఉంటే వారు అన్నారు, ఎందుకయ్యా రాజా ఇంత విందు చేశావంటే అని అన్నాడు. ఆమె నా ప్రేమను గెలిచిందయ్యా. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. ఆమె ప్రేమిస్తున్నాను. ఆమె నా ప్రేమ గెలిచింది. నా ప్రేమను గెలుచుకున్న సందర్భంగా ఆమె నాకే భార్యగా, రాణిగా సిద్ధము చేయబడి కిరీటాన్ని పొందుకొని, రాణి స్థానాన్ని పొందుకొని రాణిగా ఆమె నా ముందు రాజు కోటలో రాణిగా సిద్ధము చేయబడుతుంది కనుక ఆమె కోసము రాణి అనబడే నా భార్య, ఆమె కోసం చేశాను నేను.
ఆ శ్రేష్ఠ దీవులు పొందిందని లేఖనాల్లో రాయబడి ఉంది. అందుకని ఎందుకయ్యో విందంటే రాజు విందు చేశాడు. ఎందుకంటే ఆమె నన్ను గెలిచింది, దయను పొందుకుంది, కిరీటాన్ని పొందుకుంది, స్థానం పొందుకుంది, రాజస్థానం పొందుకుంది. ఆమె నిమిత్తము అనేకుల కోసం గొప్ప బహుమతులు నేను ఇవ్వటం జరిగింది. అంటే యేసు ప్రభువులో జీవిస్తున్న ప్రతి బిడ్డ రాణిగా ఎంపిక చేయబడితే నీ జీవితంలో గొప్ప దీవెన కలిగిన వారుగా ఉంటారని లేఖనాల్లో గత కాలంలో మనం ధ్యానించాం. రెండోది సన్నిధి విందు అని పోయిన వారం మనం ధ్యానం చేశాం. సన్నిధి విందులోకి రండి. సన్నిధిలో విందు ఏర్పాటు చేయబడింది. విందుకు రండి అని యేసు ప్రభుల వారు అనేకులను కేకవేశారు, పిలిచారు, రమ్మన్నారు. తన దాసులను పంపించారు, పనివారిని పంపించారు, ప్రవక్తలను పంపించారు, సేవకులను పంపించారు. అనేక మంది వచ్చి విందు ఏర్పాటు చేయబడింది. ఎక్కడ అంటే సన్నిధిలో. దీన్ని సన్నిధి విందు అన్నారు. ఈ సన్నిధి విందుకు వస్తే భోజనం పెడతాయో అంటే సన్నిధిలోనే నీకోసం ఆహారము విందు సిద్ధము చేయబడింది. ఎక్కడి ఆహారం అంటే నేనే యజమాను. యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ యజమాను అన్నాడు, నేను నీ కొరకు సన్నిధిలో విందు ఏర్పాటు చేశాను. ఇందుకు వస్తే వాళ్ళందరూ దీవించబోతారంటే చాలా మంది విందుకు రాక నిరాకరించిరి. చాలా మంది ఆదివారం ఆరాధన విందు శాలకు రండి, విందుకు రండి, సన్నిధి విందుకు రండని ఆహ్వానం పిలుస్తుంటే, ఆహ్వానం పంపిస్తుంటే అనేక మంది ఆహ్వానాన్ని తిరస్కరించి విందుకు రాక నిరాకరించి విందులో కూర్చునే యోగ్యతను కోల్పోయి బజారులో, రోడ్ల మీద, చెట్ల కింద, పొట్ల దగ్గర అనేక స్థలాల్లో కూర్చుని సమయం అంతా వ్యర్థం చేస్తుంటే యేసయ్య అన్నాడు, సన్నిధికి రండి. సన్నిధిలో విందుందయ్యో, విందు ఏర్పాటు చేశాను నేను, అది మీకోసము. ఈ విందులో పాల్గొన్నవాడు యుగ యుగము నాతో ఉంటాడు. ఈ సన్నిధి విందులో పాల్గొని సన్నిధిలో జరిగే విందు ఆరగిస్తే, భుజిస్తే ఎప్పుడు యుగ యుగములు జీవించముంటావు, నాతోనే ఉంటావు, నా లాగా ఉంటావు, నా రూపంలోకి మార్చబడతావు. క్రీస్తు యేసు స్వరూపము నీకు వచ్చుద్ది. అది రావటానికి ఏం చెప్తే బూస్ట్ కాదు, బూస్ట్ సంబంధం ఆహారం కాదు. యేసయ్య అన్నాడు, మీరు సన్నిధి విందుకొస్తే, సన్నిధిలోకి వస్తే ఇక్కడ నీ కొరకు ఆహారము సిద్ధము చేసి ఉంచంటే కొంతమంది రామని చెప్పారట. ఆయన అన్నాడు, బజార్లోకి వెళ్ళండి, మీరు అంత చూడక మీకు ఎవరు కనపడితే వాటి తెండయ్యా. వారిలో అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు, బలహీనులు, రోగలక్షలు కలిగి ఉంటారు. అనేక మంది ఎవరుంటాడండి. రమ్మన్నవాడు ఆ ఇందుకు అర్హత కలిగినవాడు, ఆ ఇందులో పాల్గొనడానికి యోగ్యత అర్హత కలిగిన వాడు విందుకు రాకుండా సొంత పనులు పెట్టుకొని ఇష్టానుసారంగా జీవితాలతో ఆడుకుంటుంటే, యేసయ్యతో ఆడుకుంటుంటే, సన్నిధిని నిరాకరిస్తే, సన్నిధికి విందును నిరాకరిస్తే ఆయన అన్నాడు, వాళ్ళు వదిలేయండి అయ్యా, వదిలేయండి. బయటికి వెళ్తే ఎవడ కనపడితే ఎవడాడంటే రక్షణ లేనివాడు, కుంటు అక్కడ అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, మాట లేనివారు అందరూ పట్టాలకు వాళ్ళు తెండయ్యే తెచ్చి విందు శాల సన్నిధి అంతా విందులో నింపండి. భయం లేదు, భక్తి లేదు, వాక్యం లేదు, జీవితాలు లేవు, సమయం అయిపోతా ఉంది. ఇంకా సన్నిధిలోకి రాలేక, సన్నిధి ఎందుకు రాలేక యేసు ప్రభుల వారు నీ కొరకు సిద్ధము చేసి నిన్ను బలపరిచి, నిన్ను బాగుపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను పరిశుద్ధులుగా మార్చి, నిన్ను క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చి
అన్నాడు, నా సన్నిధి విందులోనికి వచ్చి విందులో పాల్గొని భుజించిన వారు శ్రేష్ఠులుగా మార్చబడతారు అని పోయిన వారం కొంత భాగాన్ని చూసామం. ఎక్కడ మేము చెప్పగలరా? సన్నిధి విందులోకి వస్తే ఏమైందంట? కన్నులు తెరవబడను. సన్నిధి విందులోకి వచ్చి సన్నిధి విందుకు వచ్చి వాక్యాన్ని బోధిస్తుంటే కన్నులు తెరవబడను. అంతము కళ్ళు పుయ్యబడి ఉన్నాయి. ఈ లోక దేవత యుగ సంభవమైన దేవత నీ కళ్ళు అంధత్వాన్ని గుడ్డి తనమును కలుగు చేస్తే సత్యాన్ని చూడలేక వాక్యాన్ని చదవలేక మార్గము ఎరగక సన్నిధికి ఎప్పుడు ఎల్లాలో తెలియక గుడ్డివాడుగానే ఉంటే కేకలే పెడితే కనపడి అందరినీ తెచ్చారే, వారిలో గుడ్డివారు ఉంటే వారు వచ్చి దేవుని సన్నిధిలో విందు పుట్టిస్తూ ఉంటే, విందు ఆరగిస్తూ ఉంటే వెంటనే వారి కన్నులు తెరవబడేను, నేత్రాలు వెలిగించబడను. కన్ను తెరవబడి సత్యాన్ని ఆయన మాట్లాడుతుంటే హృదయాలు మండలేదో, ఆయన పునరుద్ధారై తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువు కాదా అని వారు ఆయనను గుర్తుపట్టిరి. ఆయనను గుర్తుపట్టిరి. ఎక్కడ? విందులోకి వచ్చి విందులో కూర్చుని సన్నిధి విందులోకి వస్తే యేసు ప్రభువు వారు వారి ముగ్గురు కలిసి ఒకే ఇంటిలో బల దగ్గరికి వచ్చి భోజనం చేశారు. యేసయ్య రొట్టెను పిలిచి వారికి ఇచ్చారు. వారు తిన్నారు. తిన్న వెంటనే వారు నేత్రాలు తెరవబడెను. అందుకు యేసయ్య అన్నాడు, అయ్యా వారి నేత్రాలు తెరవబడి కాబట్టి నీ కళ్ళు తెరవబడాలంటే నీవు సన్నిధి విందులోకి రావాలి. యేసయ్య సన్నిధిలో శ్రేష్టమైన విందు ఏర్పాటు చేయబడింది. దాన్ని భుజించాలను. లోకములో నీ ముందు ఎన్నో ఎన్నో విందులు వినోదాలు ఉండవచ్చు. అవన్నీ నీ జీవితాన్ని పాడు చేసి నీకున్న ఆత్మీయ స్త్రీ భంగపరచం తప్ప ఆత్మీయంగా బలపడి స్థిరపడాలంటే ఎక్కడ అంటే దేవుని సన్నిధి విందులోనికి రావాలి అన్నాడు. ఆయన అన్నమాటలా ఎవరైతే విందుకు వస్తారో, విందులో సన్నిధి విందుకు వచ్చి ఇక్కడ భుజిస్తూ ఉంటారో వారు నిత్యము జీవించే ఉంటారు, బ్రతికే ఉంటారు, చావలే. ఇవన్నీ కొత్త మాటలే కాదు, లేఖనాల్లో తెలిసిన మాటలు మనకి. ఆయన అన్నాడు, తిన్నువాడు దీనిని తిన్నువాడు చావక ఉండునట్లు, దీనిని తినువాడు చావకుండా ఉన్నట్లు యుగములు జీవించే ఉండాలంటే తిరుదినాలు ఎక్కడో సన్నిధి విందులోకి వచ్చి సన్నిధిలో నీకోసం ఇచ్చే ఆహారాన్ని భుజిస్తే తింటే నీకెన్నడూ చావనే చావు. ఆ మాట చూద్దాం లేఖనాల్లో. 6వ అధ్యాయం యోహాను సువార్త 51 జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించే ఉంటాడు. ఎవడు ఎక్కడ? ఏ ఆహారం తింటే? సన్నిధి ఆహారం తింటే. సన్నిధి విందులోకి వచ్చి సన్నిధి విందులో నీవు మోకరించి సన్నిధి విందులో విందు ఆరగిస్తా ఉంటే వాడు ఎల్లప్పుడూ జీవించే ఉంటాడు. వాడు చావు లేదయ్యో. ఏమిటంటే వాడు చనిపోయి బతికాడు, జీవాహారం భుజించాడయ్యో, జీవించే ఉంటాడయ్యో, బతికే ఉంటాడని చెప్పాడు. బైబిల్లో శతాధిపతి అమ్మాయి చనిపోద్ది. యేసు ప్రభు ఆ ఇంటికి పిలిచాడు. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి చిన్నదానా లే అని చెప్పాడు. ఆమె లేచింది, కూర్చుంది. ఆమె వెళ్ళినప్పుడు ఏమైందంటే చనిపోయి ఉంది. చనిపోయిన అమ్మాయికి వెళ్ళి యేసు ప్రభుల వారు ప్రార్థన చేసి లే అంటే ఆ పాప లేచి కూర్చుంది. యేసయ్య వెళుతూ చెప్పాడు, ఈమెకు ఆహారం పెట్టండి అన్నాడు. ఈమెకు ఆహారం పెట్టండి. ఎందుకు చనిపోయిందయ్యా ఆవిడ? ఎందుకు చనిపోయిందామంటే ఆహారం లేక చచ్చిపోయాను. చనిపోయిన కారణం ఏంటయ్యో? ఆ చిన్నది ఆ బాలిక ఎందుకు చనిపోయిందో అంటే
అంటే ఆమెకి ఏదంట? ఆహారం లేక చనిపోయిందయ్యా. ఏ ఆహారం అయ్యో? నీ రాజుని కదా, శతాధిపతి కదా, బయట ఆహారం లేదు. నీ ఇంట్లో నువ్వు వడ్డించే ఆహారం తింటే ఎప్పుడైనా చచ్చి పోవలసిందే. చచ్చిపోయిందయ్యో. ఇప్పుడైతే జీవించింది. ఇప్పుడు ఆకేం కావాలంటే ఆత్మ సంబంధమైన ఆహారం చనిపోకుండా, ఇక ఆమె చనిపోకుండా యుగ యుగములు జీవించే ఉండాలి అంటే, ఇంకెన్నడు చనిపోకుండా ఆమె ఉండాలంటే ఆమెకు ఆహారం పెట్టండి. ఆహారం పెట్టండి. ఆహారం ఇచ్చి ఆహారం తింటే, నేను ఇచ్చు ఆహారము నీవు భుజిస్తే ఎన్నటికీ చనిపోవు. నువ్వు చచ్చిపోనుకుంటున్నావా? నేను చచ్చిపోతానని చేతండి ఒకటి, నేను చావరైంది అని చేతండి, నేను చావరైంది ఇక్కడే ఉంటాండి అంటే ఎవరు చావడంట? ఆహారం భుజించేవాడు ఎప్పటికీ శరీరం చచ్చిపోద్ది. శరీరం పెట్టి ఇది అవసరం లా, మనకి ఇది అవసరమే లే. నువ్వు ఇక జీవించే ఉండాలంటే ఆహారం అంట, ఆహారము దేవుడి సన్నిధిలో దొరికే ఆహారాన్ని భుజించేవారుగా ఉండాలని లేఖనాల్లో రాయబడింది. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు నీవు సన్నిధి విందుకు వచ్చి సన్నిధిలో జీవించి సన్నిధిలో పెట్టే ఆహారాన్ని భుజించి బ్రతకాలవో నాకు వచ్చినయ్యా. వాక్యం తెలియదా? చిన్నప్పుడు ఇంటర్లేదా? చిన్నప్పుడు నేను క్రైస్తులే కదా. ఎంతో మంది సేవకులు, పాస్టర్లు, బిషప్లు చాలా మంది వాక్యం బోధిస్తున్నారు కదా. మాకు తెలియదా అంటే, తెలిస్తే నీకు తెలిస్తే ఒక్క పూట కూడా సన్నిధి విందులోకి రాకుండా ఉండలేవు. ఒక్క పూట కూడా సన్నిధిలో కనపడకుండా ఉండలేవు. నీకు ఇష్టం వచ్చినప్పుడు తిరుగుంటే, పని లేకపోతే ఏం లేకపోతే వచ్చి కూర్చోవటం కంటే కాదు. ప్రతిరోజు నీవు సన్నిధి విందుకు వచ్చి సన్నిధి విందులో కూర్చుని ఆత్మీయాహారాన్ని భుజించగలిగితే నీవు అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ జీవించ ఉంటారని లేఖనాల్లో రాయబడింది. కనుక దేవుని పిల్లారా, మనం ఏం చేయాలంటే రాజు విందు ఏర్పాటు చేశాడు. ఒకటేమో భార్య కోసం విందు, రెండేమో సన్నిధి విందు. విందులో కూర్చుని భోజనం చేస్తుంటే అన్నాడు, ఆయన విందులో కూర్చుండి చూస్తూ ఉండెను. ఎవరైతే విందులోకి ఎవరు వచ్చారో, ఎవరు రాలేదు, రాకపోవడానికి కారణం ఏంటి? నేను పిలిచాను కదా, నా పిలుపు అందుకు వచ్చారు. చాలా మంది వచ్చారు, ఇక చాలా మంది రాలేదు కదా. రాకపోతే కారణం ఏంటండి? అయితే చూస్తుంటే ఒక ఆయన వచ్చాట. ఒక ఆయనకి కనపడి అక్కడ కూర్చుంటే ఆయనకి ఏమిటంటే బిందులో వచ్చే అర్హత వస్త్రము వానికి లేదట. అక్కడ గమ్మత్ ఏంటంటే బిందుకు వస్తా ఉంటే నీకు వస్త్రం ఇవ్వబడిందట. ఇప్పుడు ఏం లేదంటే పిలిచినప్పుడు రాలేదు, పిలిచినప్పుడు రాకపోతే నీకు ఇష్టమైనప్పుడు నీ వస్తే నీకేమిదంట, నీ దగ్గర పెళ్లి వస్త్రం లేదు. వాడు నీకు వస్త్రం లేదు కదా అయ్యో, నేను పిలిస్తే నా మాటను నిరాకరించి నీకు ఇష్టమైనప్పుడు వచ్చి కూర్చున్నా కాబట్టి అందరితో సమానంగా నీకు పెళ్లి వస్త్రం లేదు. నువ్వు వచ్చినా కానీ ఇప్పుడు ఏం లేదు, ఇంటికి వచ్చావు కానీ ఇందులో కూర్చున్నా కానీ రైట్ టైంలో సకాలంలో పిలిచినప్పుడు రైట్ టైంలో ప్రతిరోజు రాకుండా నీకు ఇష్టమైన వచ్చావు కనుక నీకేమిటంటే పెళ్లి వస్త్రము లేదు. నా జీవితాల్లో మనమే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. రాత్రి కాలంలో ఒక మాట చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఏంటంటే వాక్కు నన్ను దహించను, కాల్చివేసను. ఆయన మాట నన్ను కాల్చివేసినట. బైబిల్ మాట ఇంటికి వెళ్ళి పడుకు చదివాను. ఆయన అంటారు, నా మాట ఆయన మాట నేను చెప్పనయ్యో బోధించనయ్యో నాకు అవసరం లేదు, వాళ్ళు ఎండ్రయ్యా అంటే ఆయన మాట మాట్లాడకపోతే చెప్పకపోతే ఆ మాట నన్ను కాల్చను అంటే యేసయ్య మాటకు వస్తే
ఆహారం పుట్టిస్తే కాల్చడాలను అంతరంగము కింద కాలాలి పైన కాలాలి, కింద చెక్క పైన చెక్క రెండు చెక్కలు కలిసి మంట వస్తుంటే మండిస్తూ ఉంటే ఒక విశ్వాసి కాలిపోతూ ఉండాలి, కాలిపోవాలి, అంతరంగం కాలాలి, లోకంలో కాదు, పాపంలో కాదు, నీ జీవితం కాలి బూడిదైపోవాలి. నీ లోపల ఉన్న ప్రతి దుర్గుణాలు మొత్తం, నీ లోపల ఉన్న ప్రతి శాపం ప్రతి పాపం వాక్యం చేత కాల్చబడాలి. కాలిపోయావా? కాల్ చేస్తున్నావా? బండల్లాంటి పాపాలు గుండెలో పెట్టుకుని, బండలాంటి పాపాలు గుండెలో పెట్టుకుని అవి ఎట్లా కొట్టి గుండెలు కొండగా ఉంటాయి, బండలుగా ఉంటాయి. ఏ బండ పగలదో, ఏ గుండె కాలదో. కానీ వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేద్దామంట? ప్రార్థన చేస్తాను. అది నీ కుటుంబంలోకి ఆశీర్వాదం లేదు. ఏం చేయాలంటే సన్నిధికి వచ్చి సన్నిధి విందులో ఆహారం భుజిస్తూ ఉంటే నీకు సంపూర్ణమైన ఆశీర్వాదము ఆరోగ్యంతో ఉంటామని ఆ వాక్యం రాయబడింది. మూడో భాగం చెప్తే అది అక్కడ కూర్చుంటే ఇల్లంతా పరిమళ వాసనగా ఉండేను. ఆ విందుశాల అంతా పరిమళ వాసనగా ఉండే అక్కడ మాట. అది విందుశాలలో కూర్చుంటే పరిమళ వాసన వ్యాపించడం. విందు జరుగుతూ ఉంది, అనేక విందుశాలకు వచ్చారు, విందులో కూర్చున్నారు. సన్నిధి విందుకొచ్చి సన్నిధి విందులో వారు కూర్చుంటే అక్కడ సువాసన వచ్చినట్ట. వాడే బామాలి ఏంటది? సువాసన సువాసన. ఒకసారి పాడతారా? పాడు సార్, పాడో. అదే నిర్లక్ష్యం ఉంటారు. ఒకసారి పాడతాం. నాకు ఆ పాట రాదు, నాకు పాట చక్కగా పాడబడి చదువుతున్నాను మీకు. పాడకసారి. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన పురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఏమైందంట? ఇల్లంతా ఏమైంది? ఎందుకని? ఆయన కూర్చున్న ఇల్లంతా, యేసు ప్రభువు కూర్చుంటే ఇల్లంతా విందుకొచ్చి జనమందరూ వస్తే వారిలో సువాసన అంట, ఈలో సువాసన. ఇది గమనించాలి. ఒకటేమో యేసు ప్రభువులో సువాసన వస్తుందంట, రెండోది వచ్చిన వారిలో సువాసన వస్తుంది. యేసు ప్రభువులో సువాసన ఏంటి? ఆయనలో పరిమళ వాసన ఉంది. ఆయన పరిమళ వాసన ఉంది. ఆ పరిమళ వాసన వ్యాపిస్తూ ఉంది అక్కడ. ఏంటయ్యా ఆ పరిమళ వాసన అంటే? యేసయ్య ప్రేమ పరిమళ వాసన. యేసయ్య ప్రేమ పరిమళ వాసన ఇల్లంతా మందిరమంతా వ్యాపించింది. యేసయ్యలో ప్రేమ ఉంటే ప్రేమ కలిగిన యేసు క్రీస్తు ప్రభులు వారు విందు శాలలో కూర్చుంటే ఆయనలో ఉన్న ప్రేమది, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న ప్రేమ, ఆ ప్రేమ పరిమళము ఇల్లంతా వ్యాపించే ఆ పరిమళ వాసన అనేకులను ఆకర్షించింది. దాని ఏమంటే పరిమళ సువాసన ఇల్లంతా వ్యాపించింది. ఏ ఇంట్లో అంటే, ఏ విందులో, ఏ ఇంట్లో, ఏ మందిరంలో పరిమళంగా యేసయ్య కూర్చున్నాడో, విందు ఆరగిస్తున్నారో ఆ ప్రజల్లోనికి, విందు ఆరగించే ప్రజల్లోనికి, విందులో కూర్చున్న యేసయ్యలో కూడా ఏముందంటే పరిమళ వాసన ఉండెను. దాని అది ప్రేమ సువాసన, ప్రేమ పరిమళ వాసన
ఆమె ఆయన్ని ప్రేమించను, ఆయనను జ్ఞాపకం చేసుకును. ఆమె వచ్చి అత్తరు బుడ్డి పదుల కొట్టి ఆయన పాదాల మీద పోస్తే ఆ ప్రేమను కనపరుస్తుంటే, ఎస్సయ్యా నేను పాపినయ్యో దుర్మార్గాలను దుస్తురాలను వ్యభిచారి పాపాత్మురాలు అనే ముద్ర పేరు కలిగి నేను లోకంలో జీవిస్తున్న చాలా దుర్మార్గాలు. నేను లోకమంతా నాకు పెట్టిన పేరంటే పాపాత్మురాలు. అందరూ తోసివేశారు, అందరు నిరాకరించారు, ఎవరు నాతో మాట్లాడు అందరూ తోసివేశారు. నీవైతే నన్ను ప్రేమించవయ్యో, నన్ను ప్రేమిస్తే నీతో కూడా కలిసి నీ ఎద్దకు వస్తే నా పాపాలు క్షమించబడతాయని నేను నీ ముందుకు వచ్చావయ్యా. నీ ముందు మోకాలు వేసి అవి ఏం చేసింది? లోక 7:47 చూద్దాం, 47 చూద్దాం. లోక 7 చూడ త్వరగా లోక సువార్త 7వ అధ్యాయం 47 చూద్దాం. ఆమె ఎవరామె? మీలాంటి పరిశుద్ధురాలు మాత్రం కాదు. ఎవరామా? ఆమె పేరంటే ఆమె పాపాత్మురాలు. పాపాత్మురాలు విందులోకి వచ్చింది. పాపాత్మురాలు విందులోకి వెళ్ళాలంటే ఆ విందులో నుంచి సువాసన బయటకు వ్యాపిస్తూ ఉంది. ఆ ఇంట్లో నుంచి సువాసన బయటకు వ్యాపిస్తూ ఉంటే ఆ సువాసనకు ఆకర్షించబడి ఆయనలో ఉన్న సువాసన, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న సువాసన ఇల్లు దాటి, సంఘము దాటి, లోకము దాటి బయటకు వెళ్ళిపోతే సువాసన వస్తుంటే ఎక్కడి సువాసన, ఎక్కడి వాసన, ఎక్కడ ఈ పరిమళ సువాసన, ఎక్కడ వెతుక్కుంటూ వస్తే అక్కడ విందు జరుగుతూ ఉండెను. ఆ విందులో నుంచి బయటకి సువాసన వ్యాపిస్తూ ఉంటే ఆమె లోనికి వచ్చింది. అక్కడ ఏమంటే సువాసన ఉంది. ఎవరి దగ్గర సువాసన అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర సువాసన వ్యాపిస్తూ ఉంది, సువాసన వెదజల్లుతూ ఉంది. ఈయనే దేవుడు, ఈయన మాత్రమే నా పాపాలను క్షమించే సువాసన ఇచ్చి ఆ జీవితం కూడా సువాసనగా మార్చే శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఎవరంటే ఈ రాజుని గ్రహించి ఆమె ఆయన పాదాలు పట్టుకొని పాదాలుగా అత్ర పోసి ఆమె విస్తారముగా ప్రేమించారు. ఎవరిని? యేసయ్యేమో సువాసన కలిగిన దేవుడు, ఇవేమో సువాసన లేని పాపము కలిగిన స్త్రీ. ఈ పాపాత్మురాలు ఎవరు ప్రేమించినట్ట? ఎవరిని? సువాసనని ప్రేమించింది. యేసయ్యని ఎలా? విస్తారంగా. భక్తులారా, విశ్వాసులారా, మీ ప్రేమ ఎట్టుంది ఆయన దగ్గర? కమలమ్మ, నీ ప్రేమ నీ యేసయ్య ఎంతవరకు ఉంది? ఆయన అక్కడ బైబిల్ అంటే ఆమె అనగా సువాసన లేని ఒక స్త్రీ ఆమె విస్తారంగా ప్రేమించింది. ఎవరయ్యా? సువాసన వెదజల్లే, సువాసన ఇచ్చే, సువాసనగా మార్చే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆమె బహుగా ప్రేమించను, విస్తారంగా ప్రేమించను. కాళ్ళు పట్టుకొను. ఆ కాళ్ళు పట్టుకుందంటే అర్థమేంటి? ఆయన బహుగా నువ్వే దిక్కయ్యా, నువ్వే సడవయ్యో, నువ్వు తప్ప జీవితాలు మార్చలేడయ్యా అని విందులోకి వచ్చి కూర్చుని పాదాలు మీద పడిపోయి అవంటుంది ఆ బహుగా విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె అత్తర గుడ్డి పగలగొట్టి అత్తరం పోస్తే ఇల్లంతా సువాసన, ఊరంతా సువాసన, సంఘమంతా సువాసన. ఎక్కడే సువాసన అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర వ్యాపించిన సువాసన లోకమంతా వ్యాపిస్తే అనేకులు ఆ సువాసనకు ఆకర్షించబడి వారు వస్తే వారు కూడా ఆకర్షించబడి సువాసన కలిగిన వారిగా ఉండేశాడు. మిమ్ములను పరిమళ వాసనగా చేయుటకు నేను మీకోసం అర్పణగా బలిగా అప్పగించుకున్నారయ్యా. మీ దగ్గర దుర్వాసన ఉంది, పాపపు వాసన కలిగి ఉన్న నీకు నేను పరిమళ
యేసయ్య నీ కొరకు రక్తాన్ని ప్రోక్షించను. అందుకని ఇల్లంతా సువాసన వ్యాపిస్తాను నేను. ఏ వాసన? పరిమళ సువాసన వ్యాపించింది. ఆయనలో ఆ వాసన ఉంది. ఎవరైతే ఆయన స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన ఉంటాడో, ఎవరిలో ఆయన ఉంటాడో వారు కూడా పరిమళ వాసనతో సువాసన కలిగిన వారిగా ఉంటారట. ఆయన దగ్గర ఏముందంట? ఆయన దగ్గర ఏముంది? సువాసన ఉంది. ఆయన దగ్గర వచ్చిన వారందరూ వచ్చి ఆయనలో ఉన్న ఆయన ఇచ్చే ఆహారాన్ని భుజిస్తే, ఆయన నీకు ఇచ్చే ఆహారము నువ్వు తింటే నీలో కూడా ఆ సువాసన వ్యాపించును. ఆ మాట చూద్దాం. పరమగీతాలు 1:13 చూద్దామా? 13 వచ్చింది. నా ప్రియుడు గమనించండి, నా ప్రియుడు నా రొమ్మున ఉండు గోపురసమంత సువాసన కలిగిన వాడు. ఎక్కడంటే ప్రియుడు అన్నాడు. ప్రియుడు అంటుంది, విందులోకి వచ్చింది అంటుంది, విందుకు వచ్చింది ఆలకిస్తా ఉంది. అదే మాట్లాడుతుంటే, ఏంటమ్మాయి నీకింత సువాసన, ఏంటమ్మాయి దాని ఆడుతున్నా కదా, ఏంటి సంగమం విశ్వాసులారు మీ దగ్గర ఇలాంటి గొప్ప సువాసన రావడానికి కారణం ఏంటంటే, అవంటుంది నా ప్రియుడు నా రొమ్ములో ఉన్నాడయ్యో. నా ప్రియుడు నా రొమ్ములో ఉండడు. అమ్మ సరే చెబుదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏది సువాసన? ఇందుకు వచ్చావు కదా, తిన్నావు కదా, వెళ్ళిపోవాలి కదా. మరి ఇందులోకి ప్రవేశించిన నీలో ఈ సువాసన రావటానికి కారణం ఏంటి? నీ దగ్గర ఈ గోపురస సువాసన, పరిమళ సువాసన నీ దగ్గర వస్తుంది. ఏంటంటే ప్రియురాంట నా రొమ్ములో ఉంది ఆయన పరిమళ గోపురస సువాసన. రొమ్మంటే అంతరంగానికి గుర్తు. రొమ్మంటే హృదయానికి గుర్తు. నీ హృదయంలో, నీ అంతరంగంలో ఏముందయ్యా? ఎందుకయ్యా నీలో సువాసన? ఎందుకమ్మా నీలో సువాసన? ఆయనలాగా యేసు క్రీస్తు ప్రభుకున్న సువాసన, యేసు క్రీస్తు ప్రభుకి ఉన్న సువాసన నీలో కనపడుతుంది, నీలో వ్యాపించింది. ఆ సువాసన మీ దగ్గర కూడా ఉంది. ఏంటి కారణం అంటే అని చెప్పింది, నా రొమ్ములో గోపురసమంత సువాసన వస్తుంది. అంటే నా రొమ్ములు ఏముందయ్యా? నా రొమ్ము లోపల వాక్యం ఆహారం ఉండెను. నా రొమ్ము లోపల, నా అంతరంగములో, నా హృదయం నిండా ఆ సువాసన కలిగిన వ్యక్తి ఉన్నాడే. సువాసన కలిగిన యేసు క్రీస్తు ప్రభువులు వారు ఎక్కడున్నాడంటే ఆయన నా హృదయంలో ఉన్నాడు, నా రొమ్ములో ఉన్నాడు, నా అంతరంగంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఆయన నా హృదయంలో నేను ప్రతిష్ఠ చేశా. ఆయనను నాలో ఫిట్ చేసేసుకున్నాను. ఆయన నా అంతరంగములో, నా రొమ్ములో ఆయన దాచుకున్నాను నేను. ఆయన నా రొమ్ములో, నా అంతరంగములో, నా హృదయంలో యేసు క్రీస్తు అనే ప్రభువు వారు వాక్యము అని యేసయ్య నాలో ఉంటే, నా అంతరంగంలో ఉన్నందువలన నేను నాలో నుంచి ఆ సువాసనే, ఏ సువాసన? యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర ఉన్న సువాసన నాలో కూడా వ్యాపిస్తా ఉంది. ఎందుకంటే నా లోపల, అంతరంగములో, నా రొమ్ములో, నా హృదయములో యేసయ్య వాక్యవాహారము ఉంది. ఆయనను నేను హృదయములో ప్రతిష్ఠ చేశాను. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16 చదువుతాం. 1వ పేతురు పత్రిక, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై నీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను. మరి ఏం చెప్పరా? ఎవరు అడిగారు? ఎవరిని అడిగారు? ఏమని అడిగారు? ఏంటమ్మా నీ దగ్గర సువాసన వస్తుంది? ఏంటి పరిమళ వాసన వ్యాపిస్తుంది దగ్గర? ఏంటి వాసన?
ఎక్కడిది వాసని ఎవరైనా నిన్ను ప్రశ్న వేస్తే అడిగితే నీ వాక్యం చెప్పండి, ప్రేమతోటి, సమాధానంతో, మృదువుతోటి మంచి సమాధానం చెప్పాలి. ఏంట సమాధానం? మీరు నా హృదయములో క్రీస్తును ప్రభువుగా నేను ప్రతిష్ఠ చేశాను. నా అంతరంగములో, నా హృదయములో, నా రొమ్ములో నేను యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠ చేశా. నా లోపట నా యేసయ్య ఉన్నాడు. నా లోపట, నా అంతరంగములో, నా హృదయములో, నా గుండెలో, నా హృదయ లోపల, నా లోపలంతా యేసుక్రీస్తు ప్రభువు వారు నేను బయటకు వెళ్ళిపోకుండా ఆయన్ని ప్రతిష్ఠ చేసుకున్నాను. నేను నా అంతరంగములో, నా హృదయములో లేక నా రొమ్ములో ఆయన్ని ఫిక్స్ చేశా. ఆయన నాలోనే ఉన్నాడు, నా అంతరంగంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు, నా రొమ్ములో ఉన్నాడు. ఆయన నాలో ఉన్నందువలన, ఆయన నాలో ఉన్న కారణము చేత ఏమేదంటే నాలో నుంచి సువాసన వ్యాపించను. నాలో నుంచి సువాసన, గోపురస వాసన, పరిమళ వాసన నాలో వ్యాపిస్తా ఉంటే అనేకులకి అది ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడి ఈ వాసన, ఎవరిచ్చారు ఈ వాసన? ఏంటంటే అంది నా రొమ్ములో, నా రొమ్ములో యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యము, నా రొమ్ములో, నా గుండెలో యేసయ్య మాటలో, నా రొమ్ములో యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రతిష్ఠ చేశాను నేను. అందుకని నా దగ్గర ఏ వాసన అంట? పరిమళ వాసన, గోప్రసమైన పరిమళ వాసన నేను కలిగి ఉన్నాను, వ్యాపిస్తా ఉంది. ఆయన దగ్గర పరిమళ వాసన, నా దగ్గర పేరు వాసన. ఇద్దరు కలిస్తే సువాసన, ఇద్దరు కలిస్తే సువాసన. అదే నా దగ్గర, ఆయన దగ్గర, నా దగ్గరేమో గోప్రస వాసన, ఆయన దగ్గరేమో పరిమళ వాసన. మీ ఇద్దరం కలిసి ఒకే భోజనం ఇందులో కూర్చుంటే మా ఇద్దరు కలిస్తే వచ్చే వాసన సువాసన. అందుకని అక్కడ ఆయన రాజు పెళ్లి విందులో కూర్చొని ఉండగా సువాసన ఇల్లంతా వ్యాపించాను. ఎక్కడంటే ఆ నా రొమ్ములో ఉన్నందువలన నేను కూడా వ్యాపిస్తూ ఉన్నానని రాయబడి ఉంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16 చూద్దాం. కొలస్సీ 3:16. సంగీతములతోను, కీర్తనతోను, ఆత్మ సంబంధమైన పద్యముతోను ఒకరికొకరు బోధించుకుంటూ కృపా సహితముగా మీ హృదయములలో, లేదా కృపా సహితముగా మీ హృదయాలలో, మీ రొమ్ములో, మీ అంతరంగంలో, ఇవన్నీ ఒకటే పదం. మీ హృదయాలలో, మీ అంతరంగములో, మీ రొమ్ములో క్రీస్తు దేవుని గురించి క్రీస్తు యేసు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా ఉండనియండి. నా దగ్గర ఏముంది? నా దగ్గర సమృద్ధిగా ఉంది. నా దగ్గర నా వీళ్ళంతా సమృద్ధి, నా దగ్గర సమృద్ధిగా. ఏసాడు మీరు కూడా మీ దగ్గర సువాసన రావాలి, నీకు సువాసన రావాలి. క్రీస్తు భార్యము నీవు, క్రీస్తు సంఘము నీవు, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన సంఘము నీవు, కొనబడిన సంఘము నీవు, క్రీస్తు యేసులో ప్రతిష్ఠ చేయబడ్డావు నీవు. నీ దగ్గర ఏ వాసనయో సువాసన, గోపురస సువాసన కలిగిన విశ్వాసిగా, సంఘముగా నీ ఉండాలి. ఉండాలంటే రొమ్ము లోపల క్రీస్తు యేసు ప్రభుల వారిని ఉండనియండి. అక్కడ మాట యేసయ్య వాక్యాన్ని హృదయంలో ఉండనియండి. మన హృదయాల్లో వాక్యం లేదు, కుటుంబాల్లో వాక్యం లేదు, సంఘములో వాక్యం లేదు, మధ్యలో వాక్యం లేదు. వాక్యం లేని కారణం చేత మన దగ్గర ఇంకా పాపము వాసనే, దుర్వాసనే,
చెడు వాసనే, లోప వాసనే మనం కలిగి ఉన్నామయ్యా. ఆమంటుంది, నేను విందుకు వచ్చాను, నేను విందులో కూర్చున్నాను. సన్నిధి విందులో కూర్చుని ఆహారం రుచిస్తుంటే అది లోయ ప్రవేశించింది. ఎక్కడకంటే అంతరంగములో, రొమ్ములో నేను ఆయనను ప్రతిష్ఠ చేశాను. రొమ్ములో యేసయ్యని దాచాను. రొమ్ములో, హృదయంలో యేసు క్రీస్తు ప్రభు నివాసం ఉంచాను నేను. కాబట్టి నేను గోప్రస సువాసన కలిగి ఉన్నాను. ఆయనకు సువాసన ఉంది. యేసయ్య వాసనే, వాక్యపు వాసనే. బయటికి వెళ్తున్నాను, లోనికి వచ్చాను, బజార్లో ఉన్నాను, ఎక్కడ ఉన్నా సరే నా దగ్గర గోపరస సువాసన వ్యాపిస్తూ ఉంది. ఎలా అంటే నా రొమ్ములో యేసయ్య ఉంచాను, నా రొమ్ములో వాక్యం ఉంచుకున్నాను, నా రొమ్ములో ఆయన మాటలు ఉంచాను, నా రొమ్ములో యేసు క్రీస్తు ప్రభుని ప్రతిష్ఠ చేశాను. నా లోపట, హృదయములో, అంతరంగములో, రొమ్ములో, నా బయట, నా లోపట యేసయ్య ఉన్న కారణము చేత నేను యేసు క్రీస్తు ప్రభువు వలే సువాసన వెదజల్లుచున్నానయ్యా. నన్ను బట్టి నా భార్య, నన్ను బట్టి నా భర్త, నన్ను బట్టి నా బిడ్డలు నా వాసనకి ఆకర్షించబడి కుటుంబాలుగా దేవుని సన్నిధికి విందులోకి వస్తూ ఉండెను. నన్ను బట్టి, నా సువాసన బట్టి, నాలో ఉన్న గోప్రస సువాసన ఆయన కూడా, వాళ్ళు కూడా దాన్ని పీల్చుకొని నన్ను వెంబడిస్తుంటే నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం అంతా ఎక్కడ అంతా కలిసి సన్నిధి విందులో కూర్చుంటే నా కుటుంబం అంతా, నా ఇల్లంతా గోప్రస సువాసన వ్యాపిస్తూ ఉండెను. ఆ ఇల్లంతా గోప్రస సువాసన వ్యాపిస్తూ ఉంది. ఎలా అంటే నా రొమ్ములో, నా అంతరంగములో, నా హృదయములో యేసు క్రీస్తు వాక్యమును ప్రతిష్ఠ చేశాను. వాక్యం లోపలే ఉంది, నా లోపల యేసయ్య వాక్యం ఉంది. 40వ కీర్తన 8వ చదువుదాం. 40వ కీర్తన 8వ వచనం. 40వ టైం అయిపోతుంది. 40వ కీర్తన, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము ఎక్కడంట, నీ వాక్యము, నీ మాటలు, నీ వాక్యము, నీ మాటలు, ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉండెను, నా రొమ్ములో ఉండెను. నా అంతరంగంలో ఉందయ్యా, నా రొమ్ములో ఉంది. అందుకని నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నా, నీ చిత్త ప్రకారమే జీవిస్తూ ఉన్నా. నీ మాట ఏదంటే అదే నేను చేస్తూ ఉన్నా. కారణం ఏంటంటే నా రొమ్ములో, నా అంతరంగములో నీ ధర్మశాస్త్రము అనగా నీ వాక్యము, క్రీస్తు యేసు ప్రభువు వారి మాటలు, వాక్యము అంతరంగములో ఉన్నాయ్యా. అందుకని నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నా. సువాసన నా ఇంట్లోంచి సువాసన బయటికి వెదజల్లుతూ ఉందయ్యా. పరిమళ వాసన వ్యాపిస్తానికి కారణం ఏంటంటే నా లోపట సువాసన వ్యాపించిందయ్యా. వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, అంతరంగములో నా రొమ్ములో యేసు దాచేసుకున్నాను. నేను నా గుండెలో యేసు దాచాను. నేను నా గుండెలో యేసయ్య వాక్యం, నా గుండెలో యేసు క్రీస్తు ప్రభువు వారి ప్రతిష్ఠ చేస్తే నేను ఆయన ఏకమై ఏక శరీరముగా మార్చబడి నేను స్థలంలో ఆయన నాలో, నేను ఆయనలో నేను ఉంటే నా స్థితి అంతా, నా ఇల్లంతా సువాసనే. సంగమా, విశ్వాసులారా, భక్తులారా, మీ ఇంటిలో సువాసన, గోప్రస సువాసన ఉందా? గోప్రస సువాసన ఉందా? ఉండకపోవడం కారణం ఏంటి? నీ రొమ్ములో యేసయ్య లేదా? నీ అంతరంగంలో వాక్యం లేదా? నీ అంతరంగ హృదయంలో యేసయ్య వాక్యం ప్రతిష్ఠ చేయకుండానే క్రైస్తవులా ఉంటున్నావా? నమ్మకార్థంగా ఉండావా? ఇంకా దుర్వాసనే ఉందా? చెడు వాసనే ఉందా? పాపం వాసన ఉందా? పరిమళ వాసన లేకుండా ఉండావా? లేదంటే
ముగించే లోపల నీలోకి ఏం రావాలి? సువాసన అంటే యేసుక్రీస్తు ప్రభుని ఇప్పుడైనా, యేసుక్రీస్తు ప్రభుని వారి ఇప్పుడైనా ఇది ఎలా అయినా సరే హృదయంలోకి ఆహ్వానించు, అంతరంగంలోకి ఆహ్వానించు. అప్పుడు నీవు స్థిరంగా ఉంటావు. ఇంకో మాట ఉండదు, నేను పడిపోనయ్యా, జారిపోనయ్యా, స్థిరంగా ఉంటాను. నేను ఎలా అంటే నా రొమ్ములో నా యేసయ్య ఆహారమును వాక్యాన్ని దాచుకున్నాను కనుక నేను ఎప్పటికీ పడిపోనయ్యా అని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యంలో సారాంశం విన్నాం మనం. ఒకటేమో రాజు, రెండేమో విందు, ఒకటేమో భార్య కోసం విందు, రెండోదేమో సన్నిధి విందు. సన్నిధి విందుకు వచ్చి ఇక్కడ ఆ సన్నిధిలో దేవుని వాక్యము పుజిస్తే నీకు వచ్చిన సువాసన. ఏ సువాసన అంటే గోప్రస మమత పరిమళ సువాసన నీవు కలిగి, ఆయనకున్న సువాసన నువ్వు కలిగి, నీవు ఆయన ఒకే సువాసనతో వ్యాపిస్తూ ఉంటే నీవు వధువ సంఘముగా మార్చబడి పెళ్లి భార్యగా సిద్ధము చేయబడి యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నివసించే సమయము నీకు వచ్చునుగాక. ప్రార్థన. గమనించండి, ఈ వాక్యం ఇంతటితో ముగించబడింది. వచ్చే వారం మరొక అంశంలో కలుసుకుందాం. 4 వారాల నుంచి ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. మీకు ఎవరికైనా అర్థమైతే యేసయ్యా నాతో మాట్లాడు, యేసయ్యా నన్ను దర్శించు, యేసయ్యా నా దగ్గర పరిమళ వాసన లేదయ్యా, ఇప్పుడే గ్రహించాను. నేను నీ వాక్య ఆహారాన్ని నేను పుట్టిస్తే, నీ వాక్య ఆహారాన్ని నేను తింటే, నేను ధరించుకుంటే, నేను కలిగి ఉంటే నేను కూడా పరిమళ వాసన కలిగిన వారిగా, పరిమళ వాసన కలిగిన సంఘంగా ఉంటాను. యేసయ్యా దర్శించయ్యా, దర్శించయ్యా. ఇప్పుడు నాతో మాట్లాడయ్యా, నన్ను కూడా పరిమళ వాసన కలిగిన వ్యక్తిగా, పరిమళ వాసన కలిగిన విశ్వాసిగా, పరిమళ వాసన కలిగిన బిడ్డగా చేయయ్యా. ఇప్పుడే నా రొమ్ములయ్యా నీ వాక్యాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నా, నా రొమ్ములో నీ వాక్యాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను కూడా సువాసన కలిగిన వారిగా, సువాసన కలిగిన వ్యక్తిగా నీలో ఉండాలయ్యా, నీలాగా ఉండాలి తండ్రి. దయచేసి ఇప్పుడే నన్ను దర్శించయ్యా, 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 క్షమించయ్యా. ఇంతకాలం నా లోపట నీ వాక్యమే లేక, అంతరంగంలో వాక్యమే లేక, నా రొమ్ములో వాక్యమే లేక ఉంటే క్షమించి ఇప్పుడే ప్రభువా నా రొమ్ములో ప్రభువా నీ వాక్యాన్ని ఆహారాన్ని ఉంచుకొని నేను కూడా పరిశుద్ధ సంఘంగా మార్చబడే భాగ్యము దయచేయ్యా అని ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థనలో ఉండాలమ్మా. అక్క, తమ్ముడు, అన్న ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడితో మాట్లాడు. విన్న వాక్యం 4 వారాలుగా ఒకే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మాటల్లో సారాంశం నీకు అర్థమైతే, దేవా నేనయ్యా నేను కూడా ప్రభు పరిమళ వాసన కలిగిన విశ్వాసగా ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకో. ప్రభుల వారు ఇప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యము చేయటకు ఇష్టపడుతున్నాడు. నీ పరిశుద్ధురాలుగా, పరిశుద్ధ సంఘంగా, పరిశుద్ధ కుటుంబంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని చేయటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపడే సమయం ఇది. మా తండ్రి నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవ మీకే స్తుతి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలంలో మీరు మాతో మాట్లాడారు. నీ ప్రతి మాటని అంగీకరించి నీ మాటలు, నీ వాక్యాన్ని మా రొమ్మలో దాచుకొని ప్రవహించేవారుగా, ప్రకాశించేవారుగా ఉండే భాగ్యము దయచేయండి.
దీవించండి, కాపాడండి, బలపరచండి. ఈ ఉదయ కాలంలో ఈ స్థానంలో మోకరించిన ప్రతి బిడ్డను దీవించయ్య. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది స్థానం తండ్రి. ఈ స్థానంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, సమస్త మేలులతో నింపండి అయ్యా. నా సంఘాన్ని దీవించండి, నా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో అందించండి. సంఘం అంతా క్షేమకరంగా, క్షేమాభివృద్ధిలో వర్ధిల్లే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాయా. మధ్యాహ్న కాలంలో ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి పడదామండి.